దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నెక్స్ట్ మీకు ఇంకో ఫెయిల్యూర్ రాబోతోంది డెఫినెట్ గా. అంటే జనాల దృష్టిలో మీరు ఈ ఏజ్ లో ఏం చేస్తారు అంటే ఇవి జనరల్ గా మన తెలుగు వాళ్ళకి తెలియంది ఏంటంటే 94 years ఓల్డ్ అంటే ఎంత ఏజ్ మీ ఉద్దేశం? చాలా ఓల్డా? వెరీ వెరీ ఓల్డా? ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళ ప్రకారం 94 years ఓల్డ్. జ్యూరర్ మూవీకి డైరెక్టర్ ది క్లింట్ ఈస్ట్వుడ్. తెలియదు ఆయనకి ఎంత ప్యాషన్ ఉండాలి, ఆయన ఏజ్ ఎంత. 82 సంవత్సరాల వయసులో ఉన్న అమితాబ్ బచ్చన్ గారు పరిగెట్టుకుంటూ వస్తున్నారు, నడుచుకుంటూ రావచ్చు కదా. చూడండి మీ షో కౌన్మణి గరుడు బద్దులో ఆయన పరిగెట్టుకుంటూ వస్తాడు. ఆయనతో వచ్చే కంటెస్టెంట్స్ కుర్రోళ్ళు పరిగెట్టలేకపోతున్నారు. మమ్ముట్టి గారికి 74, చిరంజీవి గారికి 70, రజనీకాంత్ 74. ఈ ఏజ్లు నెంబర్లు నాకు ఎంత గుర్తున్నాయి అంటే. నా క్వశ్చన్, ఫెయిల్యూర్ అనేది ప్రీ డిఫైన్డ్ గా జనాలు వీడేం సక్సెస్ అవుతాడులే అంటే ఇది ఒక ఇప్పుడు నేను సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు, నా తృప్తి కోసం చేస్తున్నా. సో ఇది మీరు చెట్లు ఇంట్లో కావాలి. ఇంట్లో చెట్లు పెంచుతారా? అవి పూలు పూసేసి లారీలు పూలు వచ్చేస్తే పూల మార్కెట్కి లారీలు పూలు అమ్మేద్దామనా? దీన్ని నిష్కామ కర్మయోగం అంటారు. నువ్వు ఫలితం ఆశించకుండా కేవలం తృప్తి కోసం, నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు వర్క్ చేయాలి. పనిలో రిజల్ట్ ఆశించకుండా చేస్తున్నాను ఇప్పుడు నేను ఇది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి లేకపోతే సినిమా తీస్తాను. నాకు సినిమా ప్రాసెస్ ఇంపార్టెంట్. నేను ఎంజాయ్ చేస్తున్నాను ఫిలిం మేకింగ్ ని. నా ఎమోషన్ చెప్తున్నా. ఒక ఫాదర్ లా, సన్ లాగా, లేకపోతే తండ్రి దగ్గర తండ్రి లాగా, అమ్మ దగ్గర కొడుకు లాగా, లేకపోతే సిస్టర్ దగ్గర బ్రదర్ లాగా నన్ను నేను ట్యూన్ చేసుకుని మౌల్డ్ చేసుకుని రియల్ లైఫ్ లో ఎలా ఉంటానో అలా ఉండాలి. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. నాకు ఎంతమంది చెప్పారంటే యు ఆర్ వెరీ సూటబుల్ ఫర్ అన్ యాక్టర్ అని. అవి కూడా చెప్పాలి కదా. సో జనాల దృష్టిలో సక్సెస్ కి ఒక డెఫినేషన్ ఉంది సాయిరామ్. సో మీ దృష్టిలో తృప్తికి సక్సెస్ కి మధ్యలో బ్రిడ్జ్ ఏమన్నా ఉందా? యాస్, ఇట్ ఈస్ ఏ కొన్ని అన్ని కూడా మనం సక్సెస్. మీ దృష్టిలో సక్సెస్ఫుల్ అంటే ఏంటి చెప్పిన? జనాల దృష్టిలో అది సినిమా తీస్తే అది బ్రహ్మాండంగా ఆడేసి సూపర్ హిట్ అయిపోయి విపరీతంగా నీకు డబ్బులు వస్తే సక్సెస్ అయినట్టు. నా దృష్టిలో సక్సెస్ ఏంటి? సక్సెస్ఫుల్ గా ఒక స్టోరీని నమ్మి దాన్ని చక్కగా వీడియో సినిమా అంటే ఒక 2000 రీల్స్ అండి. ఎన్ని రీల్స్? 2000. ఆ 2000 రీల్స్ ని కరెక్ట్ గా తీసి నువ్వు కలపాలి. సో నేను అంటుంది ఐఎమ్ ట్రయింగ్ టు ఎంజాయ్ ద ఫిలిం మేకింగ్. రేపొద్దు నేను ఫిలిం ఎప్పటికీ యాక్టర్ అవ్వలేను కదా. ఏమో నాకు ఇస్తే సైడ్ రోల్స్ ఇవ్వచ్చు, లేకపోతే నేను ఇంకేదో రోల్ ఇవ్వచ్చు. బట్ మీరే సినిమా తీస్తున్నారు. ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్. తర్వాత ఐ కెన్ బి డైరెక్టర్. నేను ఎన్ని కథలు ఉన్నాయి నా దగ్గర, నా మైండ్ లో. నేను ఐ మే బి ప్రొడ్యూసర్. మేబీ నేను రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా మొక్కల్ని పెంచినట్టుగా పెంచుతున్నానేమో. 4-5 పువ్వులు వచ్చినా కూడా సంతోషిస్తానేమో. వేసిన బీజాలు ఎప్పుడు వృక్షాలు అవుతాయో తెలియదు. బీజాలు వేసుకుంటూ పోతే ఇప్పటి వరకు చేసినవన్నీ మీరు అనుకున్న సొసైటీ అనుకున్న సక్సెస్. ఇప్పటి వరకు ఇక్కడ నుంచి నేను చేసేదంతా నా కోసం నేను చేసుకుంటున్నా. డూ వాట్ యు లవ్. నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు చేసింది కూడా సొసైటీ సక్సెస్ కోసం చేయలేదు సాయిరామ్ గారు. నేను చేయలేదు అనుకుంటున్నారు అట్లా వాళ్ళు. అనిపిస్తుంది మెటీరియల్ ఎక్కువ ఉంటే, నువ్వు అనుకున్నవన్నీ తెచ్చుకుంటే. నాకు హ్యార్లీ డేవిడ్సన్ బైక్ నడపడం ఇష్టం, నడుపుతున్నాను నేను 10 years నుంచి. అది కూడా బిగ్ డీల్ అమెరికాలో, ఇండియాలో కూడా. బైక్ బిగ్ డీల్ అంటే ఏం చెప్తాను నేను? నాకు నడపాలని ఉంది, నేను నడుపుతున్నాను. సో మీరు ఇప్పటి వరకు చేసినవి మీకు కావాల్సిన తృప్తిని వెతుక్కుంటూ వెనకాల పడితే, అందులో ఫెయిల్యూర్స్ వచ్చినా ఆగకుండా అంతే ముందుకెళితే వచ్చిన లాభాలు అవి చూసే వాళ్ళకి కొల్లబద్దలో అది సక్సెస్ గా కనిపిస్తుంది. ఎన్నో ఫెయిల్ అయ్యానండి దీనిలో కూడా. ఇప్పటి వరకు మీరు ఫైనాన్షియల్ గా, మెటీరియల్ సక్సెస్ లో కూడా బోల్డ్ ఫెయిల్ అయ్యాను నేను. ఎంతో పోయింది. అప్పుడు కూడా నేను భయపడకుండా ఎలా ఆలోచిస్తానంట ఆ టైంలో, ఓకే నేను ఎక్కడి నుంచి వచ్చాను? మా ఊరి నుంచి వచ్చాను. మా నాన్న ఎవరు? మా అమ్మ ఎవరు? వాళ్ళ నాన్న ఎవరు? వాళ్ళ అమ్మ ఎవరు? సో నేను ఎవరితోనూ కంపేర్ చేయకూడదు. నాతోనే కంపేర్ చేసుకోవాలి. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ వర్షన్ లాగండి ఇది. నెక్స్ట్ వర్షన్ బెటర్ గా చూడాలి తప్ప నువ్వు వేరే సాఫ్ట్వేర్ ఎలా కంపేర్ చేస్తావు? సో నేను నిన్నటికంటే బాగున్నా చూడు. నేను నిన్నటికంటే బాగున్నానా? లాస్ట్ ఇయర్ కంటే బాగున్నానా? 3 years కంటే ముందు బాగున్నానా? 10 years కంటే ముందు ఎలా ఉన్నాను? 20 years ముందు ఎలా ఉన్నాను? మీరే కాంపిటీషన్. నీకు నువ్వే. హౌ కెన్ యూ కంపేర్ అంటున్నా. ఒక ఫింగర్ ప్రింట్ కలవదు, ఒక ఐ కలవదు, నీ జీన్ కలవదు, మీ నాన్న కలడు, మీ అమ్మ కలదు, మీ తాత కలడు. 20-30 జన్మలు, 3000 జన్మల నుంచి కూడా ఎవరు మ్యాచ్ అవ్వరు. అలాంటిది యువర్ స్పెషల్ జీన్. నువ్వు ఇంకొంత కంపేర్ చేస్తున్నావు అంటే నేను డెఫినెట్ గా అవమానించుకున్నట్టే. యువర్ స్పెషల్. మీ ఈ తృప్తి జర్నీ అసలు ఎప్పుడు మొదలైంది? తృప్తి జర్నీ ఎప్పుడు మొదలవడం అంటే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత మీరు ఇంకొక దాని దగ్గరికి వెళ్తారని నేను అనుకుంటున్నాను. మీ లైఫ్ లో ప్రతి సక్సెస్ అంతే. ఒక కొల్లబద్ద, ఒక కొల్లమానం రీచ్ అయిన తర్వాత అది జనాలకి ఏమొచ్చినా మీకు అనవసరం. మీ లోపల ఒక తృప్తి ఫీలింగ్ ఫస్ట్ టైం ఎప్పుడు మీకు? అంతం ఏంటి?
ఫస్ట్ ఫీలింగ్ ఎప్పుడొచ్చింది అంటే, ఎప్పుడైనా సరే ప్రపంచంలో నేను ఒక 1 ఇయర్ జాబ్ చేయకపోయినా పర్వాలేదు అనేంత స్టెబిలిటీ నీకు రావాలి. అదెలా వస్తది? 1 ఇయర్ పేమెంట్స్, 1 ఇయర్ హౌస్ పేమెంట్స్, 1 ఇయర్ కార్ పేమెంట్స్, 1 ఇయర్ పిల్లలకి ఎడ్యుకేషను, 1 ఇయర్ నువ్వు తినడానికి, 1 ఇయర్ ట్రావెల్ చేయడానికి, 1 ఇయర్ నీ హెల్త్, ఇన్ని రకాలుగా నువ్వు 1 ఇయర్ ఎవరిని అడగకూడదు డబ్బులు. అవును. నాకలా వచ్చింది. క్రియేట్ చేశారు. నేను అలా క్రియేట్ చేసుకొని ప్లాన్ చేసుకున్నాను. వచ్చింది. వచ్చిన వెంటనే చాలా ఈజీగా బ్రీత్ చేసుకొని ఒక నెల రోజులు ఆఫీస్‌కెళ్ళను. మా ఆవిడ అడుగుతది, "ఏంటి నువ్వు బ్రేక్ తీసుకుంటున్నావు" అంటది. ఎందుకు తీసుకోకూడదు? 25 సంవత్సరాలు పనిచేసిన వాడు 2 ఏళ్ళు ఎందుకు వెకేషన్ పెట్టకూడదు? 90% డిస్కౌంట్ ఇవ్వవా? 10% డిస్కౌంట్ ఇవ్వవా 90%లో? సో, నువ్వు కూడా ఎప్పుడైనా విపరీతంగా మీరు పూలతోటేసారే అనుకుందాం పోనీ. విపరీతంగా పూలు పూసేస్తున్నాయి. అప్పుడప్పుడు పూలు తీసి దేవుడికి పెట్టడమో, నువ్వు పెట్టుకోవడమో, ఎవరికి ఇవ్వడమో సరదాగా చేయలేదు. ఊర్లో అందరికి పంచడం. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ ఎంజాయింగ్ ద ఫ్లవర్స్. సో సేమ్. హౌ మచ్ యూ గోయింగ్ టు గ్రో ద ఫ్లవర్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్. సో, నేను నా లైఫ్‌లో నేను తీసుకున్న బ్రేక్ ఏంటి అంటే, ఓకే, ఇట్స్ టైమ్ టు టేక్ ఇట్. హెల్త్ మీద ఫోకస్ పెట్టాలి, ట్రావెల్ మీద పెట్టాలి. మా ఆవిడని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తీసుకెళ్ళాలి. మా ఆవిడకి ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఆవిడకి ట్రావెలింగ్‌లో ఫుడ్ కల్చరు నేర్చుకోవాలి. కేరళ ఎళ్లారు చూసాను. ఆ! ఇండియా వచ్చిన తమిళనాడు తర్వాత అవన్నీ బోట్ నథింగ్. ట్రిప్‌లన్నీ అమెరికా కూడా చూసాను. చాలా తిరిగాము. ఆ! బట్ ఆమెకి డిఫరెంట్ కంట్రీస్ నేను తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను మా ఆవిడ మెడికల్ డీల్ ఏంటంటే 9 మంత్స్, 3 మంత్స్. హ్మ్. 9 మంత్స్ ఫ్యామిలీ, 3 మంత్స్ నాది. ఇట్స్ యువర్ సెల్ఫ్. నాది. నేను ఏదైనా చేసుకుంటా. నేను ఊరికే తిరుగుతా. సినిమా చేసుకుంటా, కథ వింటా, లేకపోతే చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకుంటా. బీయింగ్ యువర్ ఆయన సెల్ఫ్. అన్నట్టుగా పాడ్‌కాస్ట్ చేసుకుంటా. నా ఇష్టం. సో, ఆ ప్రాసెస్‌లో యూ షుడ్ నాట్ లూజ్ యువర్ సెల్ఫ్ అంటారు. నో, ఐ విల్ నెవర్ లూజ్. మిమ్మల్ని మీరు వెతుక్కుంటూ, మిమ్మల్ని మీరు కనిపెట్టుకుంటూ, ఆ! కొత్తగా మీకు మీరే పరిచయం అవుతున్నారు. అవును. ఇది నాకు కొత్త జర్నీ, పునర్జన్మ అనుకోవాలి.